కోట్లలో ఇసుక దందా వెంకటాపురం మండలం చుట్టుపక్కల ఉన్న ఆ గోదావరికి ఆనుకొని ఉన్న ఎన్ని ఊర్లైతే ఉన్నాయో మనం సుందిల్లా బరాజు నుంచి మొదలు పెడితే భద్రాచలం కొసదాకా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుకను విచ్చలవిడిగా దోచేస్తూ ఉన్నారు. దీన్ని అడిగే ఏ ఒక్క నాదుడు కూడా లేడు, ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా అక్కడ పనిచేయడం లేదు. అదేవిధంగా అటవీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, తహసీల్దార్, ఎంఆర్ఓ వీళ్ళందరూ ఏ ఒక్కరు కూడా నోరు మెదపని పరిస్థితి. ఇసుక మాత్రం కోట్లలో కుమ్మేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి వందల లారీలు. అక్కడ ఏవైతే వెంకటాపురం దగ్గరలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల దగ్గరలో గిరిజనులు నడవాలన్నా కూడా రోడ్లు చక్కగలేదు. అక్కడ అటవీ శాఖ అధికారులు ఏ ఒక్క గిరిజనుడు చిన్న కర్ర ముక్కను చేతి పట్టి సాయ కోసం నడవడానికి ఒక చిన్న కర్రను కోసినా కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు వారిపైన కేసు బనాయించి వారిని పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులు రిమాండ్ చేసి లేకుండా జైలులు తరలించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ అటవీ శాఖ వాళ్ళు అడవుల నుంచి లారీలు పోతున్నా ఆ లారీలు పోవడానికి చెట్లను మొత్తం కొట్టేస్తూ ఉన్నా కూడా అటవీ శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కూడా దీనిపైన స్పందించడం లేదు. విషపూరితమైన పాములు కానీ ఏమైనా కాటేస్తే కానీ అక్కడ పరిస్థితి విషపూరితం. కొన్ని నెలల నుంచి అక్కడ బస్సు సౌకర్యం కూడా లేదట. ఎందుకు తెలుసా? లారీలు నడుస్తాయి, లారీలు నడవాలంటే బస్సులు బంద్ కావాలా, ఏ ఒక్క లారీకి కూడా గ్యాప్ రాకుండా పోవాలా. బస్సు నడిచిందనుకో ఆ బస్సు నడిచే గ్యాప్లో 20 లారీలు పోతాయి. అట్లాంటప్పుడు అక్కడ బస్సు నడవకుండా లారీలు నడుచుడే ముఖ్యం. నా వెనకాల ఈ వెంకటాపురం మండలంలో ఆ యొక్క దగ్గర గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఇసుక దందాన్ని మీరు చూడొచ్చు మిత్రులారా. మనం మంచిగా ఒక గొర్రెసుకొని నాట్లు కూడా వేసుకోవచ్చు దాని మీద. దాంట్లో ఎట్లా నడుస్తారు ఆ రోడ్డు మీద మీరే చూడండి. లారీలో బీభత్సం, చెప్పలేని బీభత్సం, ఫుల్ ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు లేదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఆ అడవుల్ని ఆగం చేస్తూ ఉన్నవాడు అక్కడ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కూడా స్పందించడం లేదు. ఇసుక లారీలు ఇష్టానుసారంగా గోదావరిలో ఇసుక దోచేస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా ప్రశ్నించే దమ్ము లేదు. అక్కడ ఎవ్వరికి దమ్ము లేదు. ఇసుకను కోట్లలో కొట్టేస్తూ ఉన్నారు. దానికోసం సపరేట్గా హైవేలు పెట్టిర్రు, 4 లైన్స్ హైవే. ప్రజల కోసం ఏ రోజు కూడా గిరిజన ప్రజల కోసం రోడ్లు ఎవరు వేయాల. ఓట్ల కోసం మాత్రం వచ్చి బురద అంటుకున్న కాళ్ళని నీళ్ళతో కడగడానికి సిద్ధమైపోతారు ఈ యొక్క నాయకులు. కానీ అక్కడ ప్రజల సమస్యలు తీరేటట్లేదు. ఇప్పుడు మనకు ఒక మినిస్టర్ ఉన్నారు, మంత్రి సీతక్క గారని. ఆ గతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇసుక భారీగా దందా జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో జోర్జారుగా సాగుతుంది, ఇసుకను చిన్నపిల్లల్ని గుద్దేస్తున్న లారీలను చూస్తూ ఉన్నాం అనుకుంటూ మాట్లాడింది మంత్రి సీతక్క గారు. ఇప్పుడు ఆ యొక్క దగ్గరలో ఉన్న వెంకటాపురం ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇసుక దందా బాగా జరుగుతూ ఉంది. కానీ మంత్రి సీతక్క గారు ఏ రోజు కూడా రివ్యూ పెట్టలా, ఏ రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలా, లారీలు బంద్ చేయాలి అని ఏ రోజు కూడా మాట్లాడలా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కాళేశ్వరం కూలిపోయిందని ఆ యొక్క నీళ్ళ నాపకుండా నీళ్లు కింద విడిచేస్తే ఆ గోదావరిలో పారే నీళ్లు నిల్వలేక ఇసుక దిబ్బలని తేలిపోవడంతో కోట్ల రూపాయలు లెక్కలేని కోట్లు, ఆ కోట్లన్నీ దోసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బినామీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు తలో 100 లారీలు కొనుక్కొని ఇష్టానుసారంగా ఆ తేలిపోయిన దిబ్బ గోదావరిలో ఇసుకని కుమ్మేస్తూ ఉన్నారు. మరి దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందా అంటే రాష్ట్ర ఆదాయం పెరగట్లా, వీళ్ళ జేబుల ఆదాయం పెరుగుతుంది. స్విస్ బ్యాంకుల అకౌంట్లో ఆదాయం పెరుగుతూ ఉంది, వీళ్ళ పర్సనల్ అకౌంట్లో ఆదాయం పెరుగుతూ ఉంది. కానీ అక్కడ దగ్గరలో ఉన్న గిరిజనులు నడవడానికి కూడా రోడ్లు వేస్తలేరంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటిది అర్థం చేసుకోవాలి. మంత్రి సీతక్క గారు నా గిరిజన ప్రజలు మా వాళ్ళే ఆగం చేస్తున్నారు అనుకుంటూ ఎన్నో విధాలుగా మేడం గారు ఏర్చారు, మనం చూసిందే. కానీ ఈరోజు ఎందుకని మంత్రి సీత గారు దీనిపైన స్పందించట్లా? ఇసుక దందా ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కూడా, అక్కడ గిరిజన ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా, ఇబ్బందులు అవుతున్నా కూడా, ఎండాకాలం వస్తే ఇసుక మొత్తం ఆ దుబ్బ మొత్తం వాళ్ళ కొంపల మీద తినే అన్నంలో పడుతూ ఉంటుంది. ప్రశ్నిస్తేనేమో కొట్టి ఆ ఇసుకలనే కప్పి పడేస్తారు. వానాకాలం వస్తే బురద రొచ్చు, ఏదైనా విషపూరితమైన పాములు కాటేసిన కూడా అక్కడి నుంచి తొందరగా తీసుకుపోవాలంటే వెహికల్ రాలేని పరిస్థితి. ఆ రోడ్లు ఎంత రొచ్చు అయిపోయింది చూశారు కదా. లారీల కోసం బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు,
కానీ ఆ గిరిజనులు నడవడానికి ఒక రోడ్లు కూడా ఎట్లా కుప్పలు కుప్పలుగా ఒక ఎవరెస్ట్ పర్వతం లాగా పెద్ద పెద్ద కొండలు లెక్క పర్వతాల లెక్క ఆడ ఇసుక దిబ్బని గుమ్మరిచ్చారు. కానీ జేబులు మాత్రం వీళ్ళు నిండుతున్నాయి. కానీ గిరిజన ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లా. సీతగా బయటికి రావాలి. ఇప్పుడు అభివృద్ధి చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారికి సోదరి మండలాలుగా భావిస్తారు. మరి అలాంటప్పుడు గిరిజనుల్ని ఆదుకోవాలి కదా. అటవీ శాఖ వాళ్ళు స్పందించరు. నోట్ల కట్టలతోటి నోరు మూగపోయిందా లేకుంటే ఏమైపోయింది? ఒకరోజు కూడా మనం వెంకటాపురం మండలానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న సమస్యలను బయటికి తీసే ప్రయత్నాలు చేద్దాం. దయచేసి ఈ వీడియోల్ని మినిమం షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళ భాగవతం వీళ్ళ బండారం బయటపడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి కాని ప్రదేశాలు ఉన్నాయి, అభివృద్ధి కాని ఊర్లు ఉన్నాయి, గవర్నమెంట్ పథకాలు అందని ఊర్లు కూడా ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా ఆ ప్రదేశాల్లో ఎక్కువ యాక్టివ్ లేదు. ఉన్నా కూడా నోట్ల కట్టలతోటి అవి అక్కడికక్కడికే సమాప్తమైపోతున్న వ్యవహారం. దయచేసి వీడియోని 10 మందికి కానీ 20 మందికి కానీ వీలైనంత గ్రామాల్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తే ఈ చీకటి భాగవతాన్ని బయటకు తీసే ప్రయత్నాలు మనం చేయొచ్చు. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవచ్చు. ప్రభుత్వం ఏం చేయకుండా వాళ్ళను కూల్చే ప్రయత్నం మనం చేయొచ్చు.